జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి గనక చూస్తే, ఆ ఉప ఎన్నికకి పవన్ కళ్యాణ్‌ని మీరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి భాగస్వామ్యం. టీడీపీ, జనసేన పార్టీ. ఆయన వస్తారు అన్నట్టుగా బయట ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఇది అంటే ఎంతుంది? ఇప్పుడు మాది నేషనల్ పార్టీ కాబట్టి ఎన్డీఏ భాగస్వామి అంటే హ్మ్. ఢిల్లీలో పెద్దలేంటంటే డిసైడ్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు చేసినా వాళ్ళు మీకు మాట్లాడరు. తెలుస్తది కదా! ముఖ్య అధికార తెలుసు. ప్రతినిధి కదా మీరు. తెలుస్తది, మాకు తెలుస్తది. హ్మ్. మేము కూడా ఏంటంటే రావాలని చెప్పి అనుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఇక్కడ ప్రభావం చాలా ఉంటుంది. చంద్రబాబు గారు వస్తే ఇంకా ప్రభావం ఉంటుంది. మేము రావాలనుకుంటున్నాం. అంటే రామచంద్రరావు గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినారు. మాట్లాడారు. ఆయన కూడా సుముఖత వ్యక్తం మే- చేశారు. మేము ఈ 4 అది రోజుల్లో ఇంకా వస్తారన్నట్టుగా ఒక నాకున్న అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అది. ఇప్పుడు మీకెంత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందో మాకు కూడా అంతే ఉన్నాను. హ్మ్. బట్ ఎన్డీఏ మా పార్టీ నిర్ణయిస్తుంది. హ్మ్. పార్టీ వాళ్ళ పెద్దలు మాట్లాడి ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం పోవాలి, అసలు రూట్ ఏంటిది, తర్వాత ఎట్లా పోవాలి అని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ టు అగ్రీ అన్నట్టు. వాళ్ళిద్దరు డిస్కస్ చేసిన తర్వాత మాకు కంప్లీట్గా మమ్మల్నే అడుగుతారు. హ్మ్. ఇప్పుడు రామచంద్రరావు గారిని అడుగుతారు, రూట్ మ్యాప్ పెట్టమంటారు. ముఖ్య ప్రతిపాదన ఏంటంటే మీడియా కవరేజ్ ఇవ్వమని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాం. హ్మ్. సో రాగానే ఫస్ట్ మీకే చెప్తాం. ఓకే. ఫైనల్‌గా 4 సైడ్స్ టీవీ తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏంటి? మేము ఒకటే చెప్తున్నామండి. మీరు 2014లో, 2018లో, 2023లో 3 సార్లు ఒకటే వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చినారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. వాస్తవాలు మాట్లాడితే అక్కడ పోతే ఏంటంటే డ్రైనేజు, చిన్న వర్షానికి ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, కరెంట్ లేదు, రోడ్ లేదు, ఇరుకిరుకు గల్లీలో ఎటువంటి అభివృద్ధి కాలేదు. కొన్ని ప్లేసెస్లో ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ప్లేసెస్లో డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 22 నెలల్లో జూబ్లీ హిల్స్ ఎంత డెవలప్మెంట్ ఉందో మీరే ఒకసారి విచారించండి. కానీ మేము అధికారంలో లేకున్నా కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి, అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న మన జూబ్లీ హిల్స్కు ఎంత అభివృద్ధి చేసినామో ఈ మూడు ఒకసారి కంపేర్ చేయండి. మేము అధికారంలో లేకున్నా కూడా చేసినాం, డెవలప్మెంట్ చేసినాం. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మేము మోదీ గారి నేతృత్వంలో, రెడ్డి గారి ఏంటంటే నేతృత్వంలో జూబ్లీ హిల్స్కి పేరుకే కానీ అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇబ్బందికరమైన అక్కడ జనజీవనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఈ యొక్క మొత్తం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేయండి.